మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈరోజు కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా దేశంలో రాష్ట్రంలో ప్రజలకు అవసరమైనటువంటి వైద్యం అందుబాటులోకి రావాలని, కావలసినంతమంది డాక్టర్లు కావాలని, డాక్టర్లను తయారు చేసేటువంటి మెడికల్ కళాశాలలు ఏర్పాటు కావాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ దశల వారీగా అనేక సందర్భాల్లో పోరాటాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో. అందులో కళాశాలల అడ్మిషన్ల నిర్వహణ చేసేటువంటి క్రమంలో జీవో నంబర్ 107, 108 తీసుకుని వచ్చి సెల్ఫ్ ఫండింగ్ కోర్సెస్ను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని అపోజిషన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వైద్య విద్యను వ్యాపారం చేస్తావా, వైద్య విద్యను మార్కెట్లో తూకమేసి అమ్ముతావా అని చెప్పి గట్టిగా మాట్లాడినటువంటి వ్యక్తి అధికారంలోకి వస్తానే ఈ జీవోలను పూర్తిగా రద్దు చేస్తానని చెప్పి కూడా గట్టిగా ప్రకటించడం జరిగింది. ఈ 18 మాసాల కూటమి ప్రభుత్వంలో పైన ఎన్డీఏ ప్రభుత్వమే, కింద ఎన్డీఏ ప్రభుత్వమే కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్లో ఏమైనా చేయొచ్చు, ఏమైనా సాధించవచ్చు, అభివృద్ధిని శరవేగంగా ముందుకు నడిపించవచ్చు అని చెప్పి పదే పదే చెప్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు. మరి అటువంటి సందర్భంలో ఈ 18 నెలల కూటమి ప్రభుత్వంలో ఇది వరకు ఏర్పాటు చేసినటువంటి 17 మెడికల్ కళాశాలల్లో 10 మెడికల్ కళాశాలలు పూర్తిగా ప్రైవేటు పరం చేయడానికి, కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి కావలసినటువంటి కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాడు. పీపీపీ పద్ధతిలో పీపీపీ మోడల్ అనేటువంటి దాంతో జీవో నంబర్ 590 తెచ్చి ఇటు పూర్తిగా మెడికల్ కళాశాలల్లో ఇది వరకు ప్రభుత్వము 50 ఎకరాల భూమి, 500 కోట్ల డబ్బులు కేటాయించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసినటువంటి మొత్తం ఒక పబ్లిక్ సెక్టారు, ప్రభుత్వ రంగ సంస్థ, ప్రజల ఆస్తి, ఈ 10 మెడికల్ కళాశాలల చొప్పున మొత్తము లక్షల కోట్ల విలువ చేసేటువంటి ప్రాపర్టీని ఉన్న ఫలంగా వేరే వాళ్ళకి అమ్మడానికి ప్రణాళిక సిద్ధం చేశాడు. దాని పర్యవసానము వైద్య విద్య కూడా మార్కెట్లో అంగడి సరుకుగా మారిపోయి సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం ఉందని చెప్పి అనేక సందర్భాల్లో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. పైగా ఇది వరకు ఉన్నటువంటి 2360 మెడికల్ సీట్లకు తోడు ఈ మెడికల్ కళాశాలలు పూర్తయితే అదనంగా 2550 మెడికల్ సీట్లు విద్యార్థులకు అందుబాటులో వస్తాయనేటువంటి ఆలోచనతో చేపట్టినటువంటి ఇవి మెడికల్ కళాశాలను పూర్తిగా ప్రైవేటు పరం చేసి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి వాళ్ళు వేసే ఎంగిలి మెతుకులకు కక్కుర్తిపడి ఈ విధమైనటువంటి చర్య తీసుకోవడం వల్ల ఇటు విద్యార్థులకు అందని సరుకులాగా మారిపోయేటువంటి ప్రమాదము, సామాన్యులకు వైద్యం కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఇవాళ నెలకొంటున్నటువంటి నేపథ్యంలో తక్షణం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నువ్వు తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 590, అంతకుముందు తెచ్చినటువంటి 107, 108 జీవోలను తక్షణం రద్దు చేయాలి. రద్దు చేసి మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలి, అందుబాటులోకి తీసుకురావాలి. నువ్వేమో ఒక పక్క డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్నటువంటి ప్రభుత్వము పైనుంచి అవసరమైతే డబ్బులు తీసుకురావాలి, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకోవాలి. మీరు 18 మాసాల్లో చేసినటువంటి లక్షల కోట్ల అప్పుల్లో ఇది ఏడాదికి 1000 కోట్లు ఖర్చు పెడితే 5 ఏళ్ల కాలంలో మొత్తం అవి స్వతంత్రంగా నడవడానికి కావలసినటువంటి అవకాశాలు మెండుగా ఉన్నా కూడా వాటిని ఒక పక్క ప్రణాళికలో ధ్వంసం చేయడానికి మీరు సిద్ధపడుతున్నారు. పైగా కడప జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల మెడికల్ కళాశాలలో పూర్తయిన తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అడ్మిషన్ నిర్వహించుకోవచ్చు, ఒక 50 అడ్మిషన్లు అని చెప్పి పర్మిషన్ ఇచ్చినా కూడా ఈ 50 అడ్మిషన్లు వద్దు, ఈ కాలేజీ వద్దు, మొత్తం క్లోజ్ చేయండి అని చెప్పి లెటర్ ఇచ్చినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. కాబట్టి ఈ విధానాలు ఉపసంహరించుకోవాలి. ఉపసంహరించుకునే వరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరిగింది. రేపు పొద్దున క్షేత్రస్థాయి ఉద్యమానికి, గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పోరాటాలకు, వీధి పోరాటాలకు సిద్ధం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.